విక్కీ, పద్మావతి వాళ్ళైతే ఆటో దిగుతూ ఉంటారు. అది చూసి అను, అత్తయ్య పద్మావతి వాళ్ళు వచ్చినట్లుగా ఉన్నారు, పాపని తీసుకొచ్చారేమో, పదండి వెళ్దాం అనైతే అంటూ ఉంటుంది అను కుచులతో. ఇక కుచుల వాళ్ళైతే బయటకు వస్తూ ఉంటారు. ఇక బయటకు వచ్చి చూసేసరికి పద్మావతి, విక్కీ వాళ్ళైతే ఆటో దగ్గర అయితే నిలబడి ఉంటారు. అది చూసి కుచుల అలా కామ్గా ఉండిపోతూ ఉంటుంది. వీళ్ళకి కూడా పాప దొరికినట్లుగా ఉందండి అని అయితే కుచుల ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అను, ఆర్య వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ అను వాళ్ళకు కూడా ఐరా పాప దొరికినట్లుగా లేదు అని అయితే అంటూ ఉంటాడు. ఇక దివ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. వెనకాతలు ఎవరున్నారు, వీళ్ళు ఎవరిని దాచిపెడుతున్నారు అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళైతే ఐరా పాప దొరకలేదని చాలా బాధపడుతూ విక్కీ, పద్మావతి వాళ్ళ అయితే చూస్తూ ఉంటారు. ఇక విక్కీ అయితే అక్క దా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే అరవింద అయితే ఆటోలో నుంచి పాపను పట్టుకుని అయితే దిగుతూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అరవింద అని చెప్పి అయితే అనుకుని అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అరవిందని తీసుకుని అయితే పద్మావతి, విక్కీ వాళ్ళైతే ఇంట్లోకి వస్తూ ఉంటారు. అది చూసి కుచుల పరిగెట్టుకొని వచ్చి అమ్మ అరవింద అని చెప్పి అరవింద దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి అని చెప్పి అరవిందనే హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది కుచుల. ఇక అరవింద కూడా అందరితో మాట్లాడుతూ ఉంటుంది. అను, ఆర్య వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఒకరు అందరితో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంటుంది అరవింద. ఇక ఐరా పాపను చూసి అను అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అరవింద దగ్గర తీసుకోలేక ఉండలేక అను అయితే తడబడుతూ ఉంటుంది పాప విషయంలో.